మీడియా చెప్పారా? ఏం చెప్తావు? మీకు నోటీసులు లేదన్న ముందు? ఏమీ లేదన్నా, మాకు నోటీస్ లేదు, ఏమీ లేదు. మీరందరూ కలిసి ఒక యూనిటీగా ఉండి వీళ్ళు ఉంటారు, యూనిటీగా ఉండి సడన్ గా వచ్చి కూలబడ్డం, వాళ్లకు సాధారణ ప్రజలకు ఇంత అన్యాయం చేయడం, అది లాస్ట్ గవర్నమెంట్ లో కూడా లేకుండా ఈ గవర్నమెంట్ లో ఇలా జరగడం చాలా బాధాకరం. ఒకసారి వాళ్ళ మాటల్లో విందాం. ఒకసారి మీరు చెప్పండి, అంటే ఎట్లా జరిగింది? సడన్ గానే వచ్చిర్రు సార్, మాకు తెల్లారిపాటికి వచ్చిర్రు, కొక్కిలను తీసుకొచ్చి పోలీసు వాళ్ళు చాలా మంది వచ్చిర్రు. మీద పడి మీరు అడ్డం వెళ్ళకపోతే మేము చంపేస్తాం అన్నట్టు వాళ్ళు లాటి తీసుకొని వచ్చి నోటీసులు ఇవ్వలేదండి మీకు? ఏమీ లేదు, మాకు నోటీసులు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. ఇవ్వకోకుండా మొత్తం పడేసిరు. నుంచి కూడా మేము ఇక్కడే ఉన్నాం, మాకు ఎక్కడ కూడా ఏమీ లేదు ఆధారం. మాకు ఏదో ఒకటి చూపెట్టాలి కదా. వీడు కూర కొట్టినట్టు ఉన్నదే పోగొట్టినాక ఇస్తడానికి క్లారిటీ ఉంది మాకు. దాంతో ఏడ్చుకుంటే ఇక్కడే ఉన్నాం మేము రాత్రి నుంచి కూడా. తర్వాతకి వాళ్ళకి ఇప్పుడు సాధారణ ప్రజలంటే వాళ్ళకి ఇంకొక సోర్స్ ఉండదు, ఉన్న ఇల్లే వాళ్ళకి ఆధారం. తర్వాతకి ఎటువంటి ఆధారం చూపించకుండా, తర్వాతకి వాళ్ళు ఎట్లా వాళ్ళ బతుకు తెరువు కూడా ఏమి ఆలోచించకుండా సడన్ గా గవర్నమెంట్ వచ్చి ఇళ్ళన్నీ కూలగొట్టడం చాలా బాధాకరం. వారి దృశ్యాలు చూస్తుంటే చాలా అసలు కంట తడిపెట్టుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. వాళ్ళ సామాన్లు తీసుకొని ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోవడం, వాళ్ళకి తర్వాతకి రేపు ఎట్లా బతకాలో కూడా తెలియని పరిస్థితిలో ఇప్పుడు గవర్నమెంట్ నెక్స్ట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో మనం వాళ్ళు చూద్దాం.